రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు నార్కోటెడ్ సిబ్బంది కలిసి సుమారు 100 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ మీడియా సమావేశంలో రెడ్డి వెల్లడించారు. మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఏఎంఆర్ వెంచర్లో ఉన్న ఒక షెడ్డులో స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఒరిస్సా రాయగఢ్ నుండి వయా దూల్పేట్ సురంగల్ గ్రామంలో గల ఈ వెంచర్కి నిందితులు గంజాయిని తీసుకురావడం జరిగిందని చెప్పారు. మొత్తం 50 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని, ఒక్కో ప్యాకెట్ 2 కిలోలు ఉంటుందన్నారు. 4 నిందితులు, అందులో ఒరిస్సాకి చెందిన బాబర్ ఖాన్, దూల్పేటకు చెందిన నితీష్ సింగ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. మిగతా 2 నిందితులు సునీల్ సింగ్ దూల్పేట్ నివాసి, మనోజ్ ఒరిస్సాకి చెందిన వారు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రెగ్యులర్ సప్లై ఎవరైతే యూజర్స్ ఉంటారో అవన్నీ కూడా దానికి సంబంధించి వెరిఫై చేస్తూ ఉన్నాం. సునీల్ సింగ్ అక్కడ మనకి ఎవరైతే బాబర్ ఖాన్ ఉన్నాడో మనోజ్ అని ఒక అతను పదంపూర్ అతను ఎబ్స్కాండింగ్ మనకు సప్లై చేసినట్టు మెయిన్ ప్రొక్యూర్ చేసి ఇతనికి ఇవ్వడం జరిగింది. ఈ 100 kgs ఆఫ్ 50 బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి నేను చూసినట్లయితే. సో 2 kgs ఈచ్ ఉంటుంది అది ఒకటి. సో 100 kgs అనమాట టోటల్ వర్క్. సో మనకి ఇది NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని ఇప్పుడు మన కస్టడీలో 2 మాత్రమే ఉన్నారు, బాబర్ ఖాన్ అండ్ నితీష్ సింగ్. మిగిలిన వాళ్ళు మనకి ఎబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ తీసుకొని దాదాపు ఇంకా 5 మంది మనకు మొత్తం వాళ్ళ భార్యలు లక్ష్మి అని, నందిని అని. సో వీళ్ళందరినీ కూడా కస్టడీ తీసుకున్న తర్వాత వీళ్ళకి మెయిన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది ఎవరు యూజర్స్. సప్లై ఏమో సునీల్ సింగ్ తీసుకుపోతాడు. ఇది అతను రెగ్యులర్గా కాంటాక్ట్స్ ఏంటి, ఎవరో తన కాంటాక్ట్స్ ఉన్నాడు. సునీల్ సింగ్ దొరికిన తర్వాత మనకు ఫర్దర్గా డీటెయిల్స్ వస్తాయి, మళ్ళీ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఐసోలేటెడ్ ప్రాంతంలో వీళ్ళు ఒక 150 yards చిన్న ప్లాట్లో ఇది చేయడం, అక్కడికి రావడం అంటే డంప్ చేసుకోవడానికి వాళ్ళు బయలుదేరి మల్కన్గిరి ఆల్మోస్ట్ ఆల్ మనకు రాయగఢ్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఒడిశా రాష్ట్రం సంబంధించి టెస్టింగ్. కాబట్టి ఇప్పుడైతే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇంతకుముందు ఏమైనా కేసులల్లో ఉన్నట్లు కూడా మనకు కొద్దిగా సమాచారం ఉన్నది. అవన్నీ కూడా డీటెయిల్స్ వెరిఫై చేసి వాళ్ళ పైన ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకోవడం కాకుండా